హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డిటెక్టివ్ హోల్, ఇదేం పేరు అనుకోకండి, వాళ్ళు అలాగే పెట్టారు. డిటెక్టివ్ హ్యారీ హోల్ అనమాట మెయిన్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఈ వెబ్ సిరీస్ గురించి అయితే తెలుసుకుందాం. టోటల్ గా 9 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే హ్యారీ హోల్ తన ఒక డిటెక్టివ్ అనమాట. కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయడానికి హీరో ఏం చేశాడు అండ్ తన ఎలా సాల్వ్ చేశాడు, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య స్టోరీ అనేది. చాలా సింపుల్ ప్లాట్ అయితే చెప్పేసా. సిరీస్ లో ఇంకా చాలా ఉంటుంది, చూసి తెలుసుకోవచ్చు మీరు. సిరీస్ కాబట్టి చాలా సబ్ ప్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. మరి నాకు ఎలా అనిపించింది ఆ సిరీస్ అంటే, సేమ్ అదే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. కొత్తగా అయితే ఏం లేదు, బట్ కొన్ని ఉన్నాయి భయ్య, భలే అనిపించాయి కొన్ని మూమెంట్స్. కానీ ఫస్ట్ రెగ్యులర్ గా కొన్ని పాయింట్లు చెప్పేస్తా. అంటే మనం ఈ మధ్య కాలంలో చాలా లిమిటెడ్ సిరీస్లు చూసేసాం, చాలా వెబ్ సిరీస్లు కూడా చూసాము. అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి, సేమ్ అవే పాయింట్స్, సేమ్ అవే రొటీన్ పాయింట్స్ కూడా ఇందులో ఉంటాయి. అవేంటో చెప్తా. ఫస్ట్ యాజ్ యూజువల్ గా కొన్ని మర్డర్స్ జరుగుతాయి. సో ఒక సీరియల్ కిల్లర్ కోసం అది కామన్, అది ఏ సిరీస్ లోనే పెట్టుకుంటారు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టేద్దాం. అది కొత్తగా లేదన్నది అనవసరం మనకి. ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి వచ్చేద్దాం. ఫస్ట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి ఒక ట్రామా క్రియేట్ చేస్తారు. ఇది ఎన్ని సిరీస్ లో చూసుంటాం మనం, చాలా సిరీస్ లో ఉంటాయి. మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా వాడికి పాస్ట్ లో ఏదో ఒక ట్రామా ఉండాల్సిందే. అది దరిద్రమో మనం చూసే వాళ్ళ దరిద్రం అనేది తెలియదు కానీ ఉండాలి. దాని తర్వాత సేమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రైవల్రీని పెడదాం. అంటే ఎవడో ఒకరిని క్రియేట్ చేద్దాం, వాడికి వీడికి పడదు. ఇది కూడా ఎన్నో సిరీస్ లో చూసాం. ఇంకా దీని తర్వాత ఫ్యామిలీ డైనమిక్స్, పర్సనల్ డైనమిక్స్ అండ్ ఈ పాస్ట్ ట్రామా డీల్ చేయడం, హీరో తాగేసి పడిపోవడం, కేసునేమో ఏదో లేజీగా చూడటం, ఇంకా డిపార్ట్మెంట్ మొత్తం కూడా హీరో తప్ప ఇంకెవడీ కేసు సాల్వ్ చేయలేడు అన్నట్టుగా ట్రీట్ చేయడం, వాడికి ఓ బిల్డప్ ఇవ్వడం. అబో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి సేమ్ ట్రూప్సే మీకు ఈ సిరీస్ లో కూడా కనబడతాయి. కొత్తగా అయితే ఏది ఉండదు. అనవసరమైన సబ్ ప్లాట్స్ చాలా అంటే చాలా క్రియేట్ చేశారు. అవి అస్సలు వర్కౌట్ అవ్వవు. అండ్ మెయిన్ గా 9 ఎపిసోడ్స్ భయ్యా, అంత లాంగ్ అనవసరం అనిపించింది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ మీకు ఫస్ట్ నుంచే మీకు 1 అవర్ ఎపిసోడ్ ఉంటుంది, తర్వాత 52 మినిట్స్ అలా ఉంటుంది, దాని తర్వాత 45 to 55 మినిట్స్ డ్యూరేషన్స్ అయితే ఉంటాయి. వీటి వల్ల చాలా లెంత్ అనిపించింది, చాలా బోర్ కొట్టింది. ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా బొక్కలు ఉన్నాయన్నమాట. కానీ కొన్ని వర్కౌట్ అయ్యాయి. అవి ఏంటంటే లైక్ మీకు ఫస్ట్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ సెటప్ పక్కన పెట్టేస్తే అదంతా ట్రామా గురించి ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఎపిసోడ్ భలే వర్కౌట్ అయింది నాకు. అరే ఇలాగే తీసుకెళ్ళంటారా ప్రతిదీ అన్న ఫీల్ అయితే వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతూ ఒక హాఫ్ అన్ అవర్ చూసాక, దాని తర్వాత మళ్ళీ కామన్ భయ్యా, మళ్ళీ హాఫ్ అన్ అవర్ షెడ్యూల్ పంపేశారు. ఇలా ప్రతి ఎపిసోడ్ లో ఒక 15 to 20 మినిట్స్ ఏదో ఒక సీక్వెన్స్ బాగుండేది అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా. అంటే సెకండ్ ఎపిసోడ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ లోపే ఒక మర్డర్ జరిగిన సీక్వెన్స్ చూపిస్తారు. డ్రైనేజ్ పైప్ లైన్స్ దగ్గర నుంచి మైండ్ దొబ్బేసింది, భలే చూపించారు. అది ఎలాంటి ఇంకా పెట్టుకుంటే బాగుంది అనిపించింది, కానీ ఉండవు. అలాంటి మూమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట సిరీస్ లో. బట్ 9 ఎపిసోడ్స్ లో ఇలాంటివి మీకు లెక్క పెట్టుకుంటే కనిపిస్తాయి. అవే బాగుంటాయి. టెక్నికల్లీ విజువల్లీ కూడా సిరీస్ చూడడం బాగుంటుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కాన్సెప్ట్ గురించి స్టోరీ గురించి ఏం మాట్లాడలేదు, అవన్నీ కూడా రొటీన్ గానే రెగ్యులర్ గానే ఉన్నాయి. కొత్తగా అయితే ఏమీ లేదు. అండ్ ట్విస్ట్లు కూడా అంతగా వర్కౌట్ అవ్వదు, ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది సిరీస్ అన్నది. అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్ ని కూడా కొంచెం త్వరగానే రివీల్ చేస్తారు కాబట్టి అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవ్వదు. అండ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ కూడా ఉంటాయి, చాలా ఈజీగా రాసుకున్నారు రైటింగ్ అనేది. అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఓవరాల్ గా సిరీస్ బిలో యావరేజ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. రొటీన్ అయినా పర్లేదు, సీరియల్ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విత్ కొన్ని పర్సనల్ ట్రామాస్ చూద్దాం అలవాటు అయిపోయింది మాకు అనుకుంటే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.